రత్నాపురం అను గ్రామంలో వీరయ్య సూరమ్మ దంపతులుంటారు. వీరికి పిల్లలు లేకపోవడం వలన చాలా బాధపడుతూ ఉంటారు. ఒకరోజు సూరమ్మ వీరయ్యతో, యావండి, మన బంధువులకి చుట్టుపక్కల వాళ్ళందరికీ పిల్లలున్నారు. మనమేం పాపం చేస్తామని ఆ పరమేశ్వరుడు మనకు పిల్లల్నివ్వడం లేదు? ఏం చేస్తాం సూరమ్మ, మన రాత అలా తయారైంది. ఆ దేవుడు మనల్ని ఎందుకు కనికరించడం లేదో అర్థం కావడం లేదు. ఈ ఆస్తి అంతస్తులు నలుగురు తినాల్సిందేనా? మన కడుపున పుట్టిన పిల్లలకు ఈ డబ్బు అనుభవించే రాత లేదనుకుంటా అని అనుకుంటూ సూరమ్మ వీరయ్యలు బాధపడుతూ ఉంటారు. ఇలా వీరు బాధపడుతూ ఉండగా అక్కడికి కాంతమ్మ వస్తుంది. కాంతమ్మ సూరమ్మతో, ఏమైంది సురమ్మ? ఎందుకలా బాధపడుతున్నారు? ఏం చెప్పమంటావు కాంతం వదినా? పిల్లలు లేకపోవడం వల్ల నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. మా బాధ ఎవరికి చెప్పను? ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ పిల్లలతో వస్తుంటే మా మనసు తరుక్కుపోతుంది. సూరమ్మ, నువ్వేం బాధపడకు. మనసుంటే మార్గముండక తప్పదు. ఆ దేవుడు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడులే అంటూ బాధపడుతూ ఉంటుంది. అంతలో వీరయ్య, ఆ మార్గం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురుచూస్తున్నాం చెల్లెమ్మ. అన్నయ్య, నేనొక విషయం చెబుతాను. మీరు తప్పుగా అనుకోరు కదా? చెప్పమ్మా, అనుకునేదేముంది? మేం పడే బాధ కంటే అదేమెక్కువ కాదులే. వదినా, అన్నయ్య, మీరు శివపార్వతుల వ్రతం చేసుకోండి. ఆ వ్రతం చేస్తే దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. ఇలా నాకు తెలిసిన ఒక జంట కూడా పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే ఈ వ్రతం చేశారు. వారిప్పుడు 2 పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నారు. అవునా వదినా? ఈ వ్రతము తప్పకుండా చేస్తామైతే. నా కడుపు పండడం కోసం ఎంత కష్టమైనా పడతాను. ఆ పూజ ఎలా చేయాలో దినా అని అడుగుతుంది. అప్పుడు కాంతమ్మ, వదినా, 5 ముత్తైదువులను పిలిచి వ్రతం పూర్తి చేసిన తర్వాత వారికి వాయనమివ్వు. నిన్ను ఆ పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సరే వదినా, రేపు శనివారం. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు వ్రతాన్ని పూర్తి చేస్తాం అని అనగా కాంతమ్మ సంతోషించి ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు సూరమ్మ వీరయ్యలు ఇంట్లో పరమేశ్వరుడి వ్రతం 5 ముత్తైదులతో చేస్తారు. ఆ 5 ఈ దంపతులను దీవిస్తారు. వ్రతం ముగిసిన తర్వాత వారికి వాయనమిస్తారు. వాయనం తీసుకొని అందరూ వెళ్ళిన తర్వాత, ఏమండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. అవును సూరమ్మ, నిండు మనసుతో ఆ పరమేశ్వరుణ్ణి కొలిచాం కదా, నాక్కూడా అలానే ఉంది అంటూ ఆ రోజు రాత్రి నిద్రపోతారు. సూరమ్మ వీరయ్యలు నిద్రపోతూ ఉండగా ఒక దివ్యమైన తేజస్సు సూరమ్మ పుట్టకు తాకుతుంది. మరుసటి రోజు సూరమ్మ నిద్రలేవగానే వీరయ్యతో, ఏమండి, నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయండి. కాళ్ళు చేతులు కూడా లాగుతున్నాయి. నిన్న ఉపవాసముండి పూజ చేశావు కదా సూరమ్మ, ఏం తినక కళ్ళు తిరుగుతున్నాయనుకుంటా. కాస్త కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అలాగేనండి. అని అనగా వీరయ్య వంటగదిలోకి వెళ్ళి కాఫీ తయారుచేసి సూరమ్మ కోసం తీసుకొస్తాడు. వీరయ్య ఇచ్చిన కాఫీ తాగుతుండగా వాంతులు చేసుకుంటుంది. అది చూసి వీరయ్య, సూరమ్మా, నాకేదో భయంగా ఉంది. పద, వెంటనే ఆస్పత్రికి వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ డాక్టర్ని కలిసి, డాక్టర్ గారు నమస్కారం. ఆమె నా భార్య. ఉదయం లేచిన దగ్గర నుండి కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు చేసుకుంటుంది. అసలేమైందో అర్థం కావడం లేదు. కాస్త పరీక్షించండి అని అనగా డాక్టర్ గారు, అమ్మా, ఏమైనా తినకూడనివేమైనా తిన్నావా? లేదు డాక్టర్ గారు, నేను అసలు ఈరోజు ఏమీ తినలేదు అని అనగా డాక్టర్ గారు చెయ్యి పట్టి చూస్తాడు. చూసి, అమ్మా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు తల్లి కాబోతున్నారు. ఏంటండి, మీరు మాట్లాడేది నిజమా? అవునండి, మీ ఆవిడ తల్లి కాబోతుంది. మీరు తండ్రి అవుతున్నారు అని అనగానే, చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాము. మీకు ధన్యవాదాలు అంటూ సూరమ్మని తీసుకొని ఇంటికెళ్తాడు. ఇంటికి వెళ్ళి, సూరమ్మా, ఈరోజు నుండి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. అన్ని పనులు నేను చూసుకుంటాను. అలాగేనండి. ఆ దేవుడు కరుణించాడు. మనకంతా మంచి జరుగుతుందండి అని అనగా దంపతులిద్దరూ సంతోషిస్తారు.
రోజులు నెలలు గడుస్తూ ఉండగా సూరమ్మ పండంటి కవలలకు మగబిడ్డలకు జన్మనిస్తుంది. వారిని చూసి సూరమ్మ వీరయ్యలు చాలా సంతోషిస్తారు. వారికి వినోద్ రాజేష్ అని నామకరణం చేస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సూరమ్మ సంవత్సరంలోపు ఆడబిడ్డకు కూడా జన్మనిస్తుంది. ఆమె పేరు మాధవి. ఈ ముగ్గురు పిల్లల్ని వీరయ్య సూరమ్మలు చాలా అల్లారిముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఒకరోజు కాంతమ్మ సూరమ్మ దగ్గరికి వస్తుంది. సూరమ్మని చూసి కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. సూరమ్మొదిన, ముగ్గురు పిల్లలతో ఇల్లు కలకల్లాడుతుంది. నీ మొహం కూడా చంద్రబింబంలా మెరుస్తుంది. అదంతా నీచలవే వదినా. పిల్లల్లేక మేము నరకయాతన అనుభవిస్తుంటే మాకొక మంచి మార్గాన్ని చూపించి మాకు పిల్లలు కలిగేలా చేశావు. నీకు ఎంతో రుణపడి ఉంటాం వదినా. నాదేముంది వదినా, అంతా పరమేశ్వరుని లీల. అతన్ని నమ్ముకున్న వారిని ఎప్పుడు వమ్ము చెయ్యడు. సరే వదినా, కాస్త భోజనం చేసి వెళ్దువు గానిరా. చాలా రోజుల తర్వాత వచ్చావు. లేదమ్మా, కాస్త బయట పనుండటంతో వచ్చాను. అవును, అన్నయ్య కనిపించడం లేదు. మీ అన్నయ్య పొద్దుననక పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. నేను కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను వదినా. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. అలాగే వదినా. అనగా కాంతమ్మ వెళ్తుంది. సూరమ్మ ముగ్గురు పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటికి కంగారు పడుతూ రంగయ్య వస్తాడు. అది చూసి సూరమ్మ, ఏమైందన్నయ్య గారు? అంత కంగారుగా ఉన్నారు. ఏం జరిగింది? అమ్మా అమ్మా, అదే ఏమైందన్నయ్యా? నీ ముగ్గురు పిల్లల్ని అనాథల్ని చేసి వీరయ్య ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారన్నయ్య గారు? అవునమ్మా, పొలం పనులు చేస్తుంటే వీరయ్యను పాము కాటేసింది. మన వీరయ్య అక్కడికక్కడే చనిపోయాడమ్మా. మన వాళ్ళు వీరయ్యను తీసుకొస్తున్నారమ్మా, తీసుకొస్తున్నారు అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే ముగ్గురు పిల్లల్ని కౌగిలించుకొని సూరమ్మ ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత వీరయ్యను తీసుకురావడంతో దాన సంస్కారాలు పూర్తి చేస్తారు. అలా సూరమ్మ ముగ్గురు పిల్లలతో ఒంటరైపోతుంది. ఆ రోజు నుండి సూరమ్మ పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. ఒకరోజు వినోద్ రాజేష్ మాధవిలతో, సూరమ్మ, నాయనా వినోదు, రాజేషు, మీ తండ్రి లేకపోయినా మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను. ఎన్నో కష్టాలు అనుభవించాను. నాకంటూ ఉంది మీరు. నేను నా లేకపోయినా చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి నాయనా. అమ్మా, అవే మాటలమ్మా, అలా మాట్లాడుతున్నావు? నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అమ్మా, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. సరే నాయనా, మీరు పెళ్లి వయసుకొచ్చారు. చెల్లేమో చదువుకుంటుంది. మీకు మంచి అమ్మాయిలని చూసి పెళ్లి చేస్తాను. నాకు కాస్త తోడుగా ఉంటారు. అమ్మా, అంటే మన ఇంట్లోకి వదినలు రాబోతున్నారన్నమాట. అవును తల్లి. ఇప్పుడేం పెళ్ళిళ్ళమ్మా, చెల్లికి పెళ్ళైనాక చేసుకుంటానులే. చెల్లి ఆడపిల్లరా, తన కాళ్ల మీద తాను నిలబడేంతవరకు చదువుకొని మంచి ఉద్యోగం చేయని. ముందు మీరు చేసుకోండి అని అనగా రాజేష్ సిగ్గుపడుతూ ఉంటాడు. అది చూసి, అమ్మా, చిన్నన్నయ్య చూడే పెళ్ళి అనగానే ఎలా సిగ్గుపడుతున్నాడు. అంటే మన ముందు ఇష్టం లేనట్టు నటిస్తున్నాడు వీడు. ఆగమ్మా, అన్నయ్య నన్ను ఆట పట్టించొచ్చా? ఇప్పుడేముందమ్మా, పెళ్ళయ్యాక అన్నయ్యల్ని వదినల్ని ఒక ఆట ఆడుకుంటాను అంటూ నవ్వుతుంది. ఆ మాటలకు వినోద్ రాజేష్ సూరమ్మ సంతోషపడతారు. ఒరే అన్నయ్యలు, పెళ్ళైందని పెళ్ళాం మాటలు పట్టుకొని ఈ తల్లిని చెల్లిని మర్చిపోరు కదా. ఏం మాట్లాడుతున్నావు చెల్లెమ్మా? ఎవరైనా నీ తర్వాతే. ఇప్పుడు ఎవరైనా ఇలానే అంటారు. పెళ్ళైతే కదా ఎవరు ఎలాంటివారని తెలిసేది. అయినా పెళ్ళాం బెల్లం తల్లి అల్లమని ఊరికే అన్నారా? అమ్మా, చెల్లి చూడమ్మా. సరే సరే, నువ్వాగవే. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు నీకు. సరేరా, తొందరలోనే మంచి అమ్మాయిలను చూసి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తాను. ఇక పదండి, ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం చేద్దాం. పదండన్నయ్యలు, మాతో కలిసి తినే అవకాశం మళ్ళీ మీకు దొరక్కపోవచ్చు. మీ పెళ్ళాలు వస్తే వాళ్లతోనే కలిసి తింటారు కదా. చూడమ్మా, చెల్లి ఎలా ఆట పట్టిస్తుందో. నువ్వూరుకోవే.
అన్నయ్యల్ని ఆట పట్టించిన కాడికి చాలే గాని భోజనం చేద్దాం పదండి అందరూ. సరే అమ్మా అని అందరూ భోజనానికి కూర్చుంటారు. ఆ రోజు సంతోషంగా అందరూ కలిసి భోజనం చేస్తారు. మరుసటి రోజు పెళ్ళిళ్ళ పేరయ్యను కలిసి సూరమ్మ ఇలా అంటుంది. అయ్యగారు, నాకు 2 కొడుకులు. మంచి కుటుంబం గల సంబంధాలను తీసుకురండి. ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేద్దామనుకుంటున్నా. అలాగే అమ్మా, నాకు తెలిసిన కుటుంబంలో రూపంలోనూ గుణంలోనూ మంచి అమ్మాయిలు ఉన్నారు. వారి కుటుంబం కూడా చాలా మంచిది. వారికి నేను కబురు చేస్తాను. మంచి రోజు చూసి మాట్లాడుకుందాం. సంతోషమయ్యా. అలాగే అమ్మా అంటూ అయ్యగారు వెళ్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్య సూరమ్మ ఇంటికి వస్తాడు. అమ్మా, మీకు తగ్గ సంబంధాలు దొరికాయి. పదండి, వెంటనే వెళ్ళి వారితో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేసుకుందాం. ఈరోజు వినోద్ కాబోయే భార్యను, రేపు రాజేష్ కాబోయే భార్యను చూద్దాం అలాగే అయ్యగారు. అంటూ సూరమ్మ తన కొడుకు వినోద్తో అయ్యగారితో కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. పేరయ్య అమ్మాయి వాళ్ళ అమ్మతో, అమ్మా చంద్రమ్మ, ఇతనే అబ్బాయి, వాళ్ళ అమ్మగారు చూసుకోండి. మంచిది. నాదేముందయ్యగారు, చూసుకునేది వాళ్ళిద్దరు ఇష్టపడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే అమ్మాయిని పిలుస్తాను. అమ్మా మీనా, ఇలారా. ఆ అమ్మా, వస్తున్నాను. ఇతనే అబ్బాయి, చూసుకోమ్మా. నీకు నచ్చితే తాంబూలాలు మార్చుకుందాం. ఈవిడ మీ అత్తయ్య గారు. అమ్మా, అబ్బాయి నాకు నచ్చాడు. తర్వాత మీ ఇష్టమమ్మా. నాయనా వినోద్, నీకు అమ్మాయి నచ్చిందా? నచ్చిందండి. తథాస్తు. ఇంకేంటి, మంచి లగ్నం చూసి పెళ్లి చేసేద్దాం. అంతలో సూరమ్మ, అమ్మా మీనా, నువ్వు మా ఇంట్లో అడుగుబెట్టబోయే ముందు ఒక మాట. నాకు 2 కొడుకులు, 1 కూతురు. వారిని ఎంతో కష్టపడి పెంచాను. చిన్న వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారమ్మా. అందుకే తల్లి తండ్రి నేనే అయి పెంచాను. వీరు కవలలు కావటం వల్ల 2 అన్నదమ్ములు కలిపి ఒకేసారి పెళ్లి చేద్దామనుకుంటున్నా. మంచిదే కదా వదినగారు, మీ సంబంధం మాకు నచ్చింది. వదినగారు, మరొక మాట. మాకున్న ఆస్తి 3 పిల్లలకు సమానం ఉంటుంది. వాళ్ల తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకూడదని ముందుగానే చెబుతున్నాను. అయ్యో, దాందేముంది వదినగారు. ఆడపిల్ల అని ఆమెను తక్కువ చేయడం తప్పు కదా. డబ్బు ఈ రోజుంటుంది, రేపు పోతుంది. మనకు మన పిల్లలు ముఖ్యం, వారి జీవితాలు ముఖ్యం. సంతోషం వదిన, ఈ సంబంధాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నా. అంటూ వెళ్తారు. మరుసటి రోజు పెళ్లిళ్ళ పేరయ్యతో కలిసి రాజేష్, సూరమ్మ వేరొక వారి ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ కుటుంబాన్ని కలిసి, అమ్మా అంజమ్మ, నేను చెప్పిన సంబంధం ఇదే. అబ్బాయి ఇతనే. అబ్బాయి బాగున్నాడు. ఒకసారి అమ్మాయిని కూడా పిలుస్తాను. అమ్మా రోజా, ఇలా రా అమ్మా. అని అనగానే రోజా వస్తుంది. అమ్మా, ఇతనే పెళ్లి కొడుకు. ఒకసారి చూడు. అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టమమ్మా. అని ఇంట్లోకి వెళ్తుంది. అంజమ్మ సూరమ్మతో, సూరమ్మ గారు, అమ్మాయితో పాటు మాకు అబ్బాయి కూడా ఉన్నాడు. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అవునా అండి? వాడు పెళ్లి సమయానికి వస్తాడు. సరే వదిన గారు, మాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం. అని వెళ్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వినోద్కి మీనాతో, రాజేష్కి రోజాతో పెళ్లి జరుగుతుంది. సూరమ్మ ఇంట్లో మీనా, రోజాలు కొత్త కోడళ్లుగా ఇంట్లో అడుగు పెడతారు. మీనా, రోజాలను సూరమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సూరమ్మ కోడళ్లతో, అమ్మ మీనా, రోజా, మీకేం కావాలన్నా మోమాటం లేకుండా నన్ను అడగండి. ఇదంతా మీదేనమ్మా. దేనికి మోహమాటం పడకండి. నా కొడుకులు అమాయకులు. వాళ్ల నాన్నగారు లేకపోయినా చిన్నప్పట్నుంచి ఎంతో కష్టపడి అందర్నీ పెంచారు. అది చూసి మీనా, అత్తయ్య, మీరు బాధపడకండి. మీ అబ్బాయిలని మేము ఇద్దరం కంటికి రెప్పలా చూసుకుంటాం. అవునత్తయ్య, మీరు ఎలా చూసుకున్నారో మేము అలానే చూసుకుంటాం అత్తయ్య. మీరేం బాధపడకండి. ఇక మా ఆడబిడ్డ మాధవిని కూడా తోబుట్టువులా చూసుకుంటాం. సంతోషమమ్మా. మీరందరూ నేనున్నా లేకపోయినా ఇలానే కలిసిమెలిసి ఉండాలి అని అంటుంది. అత్తయ్య, మనమందరం కలిసి సంతోషంగా ఉందాం. మీరేం బాధపడకండి. సరే వదినా, నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. అమ్మా, నువ్వు జాగ్రత్త.
సరే మాధవి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అత్తయ్యని మేం చూసుకుంటాంలే. అలాగే వదినా. అంటూ మాధవి కాలేజీకి వెళ్తుంది. కాలేజీలో సార్ పాఠాలు చెప్తూ ఉండగా మాధవి స్నేహితురాలు అంజలి మాధవితో, మాధవి, మహేష్ నిన్ని చూస్తున్నాడే. అంజలి, నువ్వెప్పుడు దిక్కులు చూడ్డమేనా? సార్ చెప్పేది వినేదేమైనా ఉందా? సార్ లెసన్ చెప్తున్నారు. ఇటు అటు చూడకు. చూస్తున్నానులే కాని అసలు వాడి బాధేంటే? ప్రతిరోజు నిన్నే గమనిస్తూ ఉంటాడు. వాడికి పనేం లేదా? నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు? వెళ్ళి వాణ్ణే అడుగు. సరే సరే, సార్ చూస్తే ప్రాబ్లం అవుతుంది. ముందు లెసన్ విను. అని అనగా సార్ చెప్పే లెసన్ వింటారు. క్లాస్ అయిపోవడంతో కొంతసేపటికే బ్రేక్ కావడంతో బయటికి వస్తారు. అంజలి మాధవిలు క్యాంటీన్లో కూర్చుని ఉంటారు. అక్కడికి మహేష్ వస్తాడు. అది చూసి, మాధవి, ఒకసారి నీ పక్కన చూడవే, ఎవరున్నారో. ఏంటి నీ గోలా? అంటూ పక్కకి చూడగా మహేష్ ఉంటాడు. అతన్ని చూసి, ఏంటయ్యా, ఏం కావాలి? ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం కదా, పక్కకి వెళ్ళండి. ప్లేస్ లేదిక్కడ. మాధవి గారు, నేను మీ పక్కన కూర్చోడానికి రాలేదు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి వచ్చాను. వాట్? ఏం మాట్లాడుతున్నారండి? అవును మాధవి, నేను కొన్ని రోజులుగా ఈ విషయం మీకు చెప్దామనుకున్నాను. కానీ ఏదో తెలియని భయం, అందుకే ఇన్ని రోజులు మీకు చెప్పలేదు. అంటే ఇప్పుడు చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా? యాక్సెప్ట్ చేయమని అనడం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాను. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. అలా అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే అంత త్యాగమూర్తిని కూడా కాదు. మా అన్నయ్యలు, మా అమ్మ ఎవరిని చూసి పెళ్లి చేసుకోమంటారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటానండి. మాధవి, అలా కాదు. మీరింకోసారి దీని గురించి మాట్లాడితే సమాధానం వేరేలా ఉంటుంది. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అని అనగానే మహేష్ వెళ్తాడు. వెళ్ళగా అంజలి మాధవితో, పాపం అతను చెప్పేది కూడా వినొచ్చు కదా. అతను నిన్ను ఎంతగా ప్రేమించకపోతే ఇంతలా వెంట పడతాడు చెప్పు? నువ్విలా వాడికి సపోర్ట్ చేశావంటే నీతో నేను మాట్లాడను. అయినా వెంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు వాడి కోసం మన స్నేహం ఎందుకులే విడిపోవడం కదా. సరేనే, ఇంటికి ఆలస్యమైంది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్తానిక. సరేలే, నేను కూడా వెళ్తాను. అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మాధవి ఇంటికి వెళ్ళగానే రోజా, మాధవి, వచ్చావా? కాఫీ ఏమైనా తాగుతావా? భోజనం తింటావా? వదినా, కాఫీ తాగుతాను. అని అనగా రోజా వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళగా అంతలో మీనా, అమ్మా మాధవి, వచ్చావా? ఆ వదినా, ఇప్పుడే వచ్చాను. సరే, నువ్వు విశ్రాంతి తీసుకుంటూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వదినా, ఇప్పుడే చిన్నదిన కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళింది. మీరిక్కడ కూర్చోండి. మీనా సరే అని కూర్చుంటుంది. మాధవి మీనాలు మాట్లాడుకుంటూ ఉండగా రోజా కాఫీ తీసుకొచ్చేస్తుంది. మాధవి, కాఫీ తీసుకో. అక్క, నీకు కూడా కాఫీ తేనా? వద్దమ్మా. సరే అయితే, నువ్వు కూడా కూర్చో చిన్నదినా. మాధవి, నాకు కొంచెం వంటగదిలో పని ఉందమ్మా. అవి ఎప్పుడు ఉండే పనులే వదినా. రండి, ఇలా కూర్చోండి. చెప్పమ్మా, కాలేజ్ అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది, కానీ మీరింత మంచివారని నేను అనుకోలేదు వదినా. అదేంటమ్మా? అవును పెద్దొదినా, మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అస్సలు మంచిది కాదట. చాలా కోపిష్టని నాకు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మీరు కూడా అలా ఉంటారేమోనని నేను నిజంగా చాలా భయపడ్డాను. కానీ దానికి వ్యతిరేకంగా ఇంత మంచి వదినలు మా ఇంటికి వస్తారని నేను అనుకోలేదు. దాందే ముందులే. సరే, నేను వెళ్ళి వంట పని చూస్తాను. పదక్క, నేను కూడా వస్తాను. మాధవి, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అని వంటగదిలోకి వెళ్తారు. వంట పూర్తవుతుంది. వినోద్, రాజేష్లు కూడా పని నుంచి ఇంటికి వస్తారు. వారిని మీనా చూసి, వచ్చారండి, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి, భోజనం వడ్డిస్తాను. అని అనగా అలాగే అంటూ వెళ్తారు. అంతలో,
అత్తయ్య, మాధవి మీరు కూడా రండి భోజనానికి, మీ అబ్బాయిలు వచ్చేశారు. అలాగేనమ్మా, ఇదిగో వస్తున్నాము. అంటూ అందరూ భోజనానికి కూర్చుంటారు. వినోద్, మీనా, రాజేష్, రోజా, సూరమ్మ, మాధవి అందరూ తింటూ ఉంటారు. అంతలో సూరమ్మ తన కోడళ్లతో, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నా కొడుకు కోడళ్లతో బిడ్డతో కలిసి భోజనం చేస్తానని నేను అసలు అనుకోనేలేదు. ఇదంతా ఇంట్లో అడుగుబెట్టే కోడళ్ళని బట్టే ఉంటుంది. అవునమ్మా, మన వదినలు చాలా మంచివాళ్ళు. మన ఇంటికి రావడం నిజంగా మన అదృష్టం. అయ్యో, దాందేముంది మాధవి, ఇంత మంచి కుటుంబానికి కోడళ్ళవ్వటం మా అదృష్టం కూడా. అంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత భోజనం పూర్తవ్వడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. మరుసటి రోజు మాధవి కాలేజీకి వెళ్తుంటే మీనా భోజనం తయారుచేసి బాక్స్ పెట్టిస్తుంది. వదినా, వెళ్ళొస్తాను. చిన్నొదినకి కూడా చెప్పు. అలాగే మాధవి. అని అంటుంది. అంతలో మీనాకి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? నేనే అమ్మని. అత్తగారింటికి పోగానే నన్నే మర్చిపోయావుగా. అలా ఏం లేదమ్మా, ఇంట్లో పనులుంటాయి కదా, అందుకే కుదరలేదు. సరే కాని ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యమంతా బాగానే ఉందా? మీనా, నేను బాగానే ఉన్నాను. మీ అత్తయ్య, మీ ఆడబిడ్డ, మీ తోటికోడలు అందరూ బాగున్నారా? బాగున్నారమ్మా. మాధవి ఇప్పుడే కాలేజ్కి వెళ్ళింది. మాధవి అనగానే గుర్తుకొచ్చింది. మీ పెదనాన్నగారి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, అదే సురేషు. సురేషు మీ పెళ్లిలో మాధవిని చూశాడంట. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రులతో అంటున్నాడట. వాళ్ళు నాకు చెప్పారు. అవునా అమ్మా? అయినా మనం అనుకుంటే సరిపోతుందా? చేసుకునేది ఆ అమ్మాయి, తనకి నచ్చాలి కదా. ఓసి పిచ్చి మొహందానా, నచ్చేలా మనమే చెయ్యాలి. అదేంటమ్మా? నువ్వు నా కడుపులో ఎలా పుట్టావే? నా తెలివితేటలు కొంచెం కూడా రాలేదు నీకు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకేం అర్థం కావటం లేదు. నీకేం అర్థం కాదులేవే పిచ్చి మొహందానా. మాధవిని మీ పెదనాన్న కొడుకిచ్చి పెళ్లి చేసావంటే ఆమెకొచ్చే ఆస్తిని మనం దక్కించుకోవచ్చు. ఎలాగూ పెద్దనాన్న వాళ్ళు కొంచెం డబ్బున్నవాళ్ళు. వీళ్ళ డబ్బు కోశపడరు. కాబట్టి మనం మాధవి పేరు మీదున్న ఆస్తిని తారుమారు చేసి మనం నొక్కేయొచ్చే. మంచి ఆలోచనమ్మా. నాకు ఈ ఆలోచనే రాలేదు. సమయం చూసి ఈ విషయం గురించి మా అత్తయ్యతో నేను మాట్లాడతానులే. అలాగే మీనా, మీ తోటి కోడలికి తెలియకుండా మీ అత్తయ్యను అడుగు. జాగ్రత్త. అలాగే అమ్మా, ఉంటాను. అని ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రోజా వాళ్ళ అమ్మగారు ఇంటికి వస్తారు. మీనాను చూసి, అమ్మ మీనా, బాగున్నావా? బాగున్నా పిన్ని గారు, మీరు బాగున్నారా? ఆ, బాగున్నానమ్మా. అవును, మీ తోటి కోడలెక్కడా కనిపించడం లేదు. పిన్నిగారు, చెల్లెలు గదిలో ఉందనుకుంటా. సరే అమ్మా. అంటూ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళగా రోజా అంజమ్మని చూసి, అమ్మా, బాగున్నావా? ఇన్ని రోజులకు నీ కూతురు గుర్తుకొచ్చిందా? అదేం లేదమ్మా, నువ్వు నా గారాల కూతురువి. నిన్నెలా మర్చిపోతాను? తమ్ముడు పట్నం నుండొచ్చాడు. తమ్ముడు రావడంతో ఇంట్లో పనులుండటం వల్ల నీ దగ్గరికి రావడానికి సమయం కుదరలేదమ్మా. అవునా, తమ్ముడు వచ్చాడా? అమ్మా, ఇక్కడికి తమ్ముడిని తీసుకురావచ్చు కదా, చూడక చాలా రోజులవుతుంది. వస్తాళ్లే కాని ఇంట్లో అంత సవ్యంగా ఉందా? మీ అత్త నిన్ను బాగా చూసుకుంటుందా? నీ తోటి కోడలు నీతో సరిగ్గానే ఉంటుందా? అందరూ నాతో బాగానే ఉంటున్నారమ్మా. సరే కాని ఇంట్లో పెత్తనం ఎవరు చూసుకుంటున్నారు? అత్తయ్యగారు చూసుకుంటున్నారు. తర్వాత ఇంటికి పెద్ద కోడలు మీనా అక్క చూసుకుంటారనుకుంటా. ఓసి తెలివి తక్కువ ముద్ద. నీ తెలివి నీ తలలో కాదే, మోకాల్లో ఉందని నిరూపించుకున్నావు. ఏమైందమ్మా? ఇంకేం కావాలే? నీకొక తమ్ముడున్నాడు. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుందా? ఇప్పుడు వాడి పెళ్లికి తొందరేమొచ్చిందమ్మా? తొందరేముందంటావేంటే? తొందరే ఉంది. సరే అలాగే పెళ్లి చేద్దాం కాని అమ్మాయిని ఎక్కడైనా చూసావా మరి? చంకలో పెళ్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది నీ వాలకం. వేరే అమ్మాయిని చూడ్డమేంటే? నీ మరదలుందిగా, అదే మాధవి. ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది. అందులోనూ
ఈ ఆస్తిలో సగం వాటా కూడా మాధవికుంది. మీ తమ్ముడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేశావంటే ఇంట్లో మనమే పెత్తనం చేయొచ్చు. అవునమ్మా, నాకు ఈ ఆలోచన రానేలేదు. మాధవి చాలా మంచమ్మాయి. మాధవిని చేసుకోవాలంటే నిజంగా రాసిపెట్టుండాలమ్మా. అందుకే మీ అక్క మీనాకు ఈ ఆలోచన రాకముందే మీ తమ్ముడికి మాధవినిచ్చి పెళ్లి చెయ్యి. అని అంటూ ఉండగా మీనా బట్టలారేస్తూ అన్నీ వింటూ ఉంటుంది. ఆ మాటలు విని మీనా తన మనసులో, అబ్బా పిన్నిగారు, మీ కడుపులో ఇంత కుట్రుందా? నేను గ్రహించనే లేదు. మీకంటే ముందే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయికి మాధవినిచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు మీనానే కాదు. అని ఇంట్లోకి వెళ్తుంది. సరే అమ్మా, ఈ విషయం గురించి సమయం చూసి అత్తయ్యతో మాట్లాడతాను. ఒకసారి అత్తయ్యని కలిసి వెళ్ళు. సరే అమ్మా. వదిన గారు బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? మీ కోడళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? నా ఆరోగ్యం బాగానే ఉంది. నా కోడళ్ళకేం బంగారం లాంటి కోడళ్ళు దొరికారు. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఒక్క పని కూడా చేయనీయకుండా అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. అవునా? రోజా మీతో బాగానే ఉంటుంది కదా వదిన గారు? దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదొదినా. రోజా ఇంట్లో వాళ్లతో అందరితో కలిసిమెలిసి ఉంటుంది. మీరు రోజా గురించి మర్చిపోండి. తను నా కూతురితో సమానం. అలాగే వదినా, మరి నేను వెళ్ళొస్తాను. రాకొచ్చారు, అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి? వెళ్ళాలిగా వదినా. అసలే నా కొడుకు పట్నం నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో వాడు ఒక్కడే ఉన్నాడు. మీ అన్నయ్య గారు పని ఉండటంతో పక్క గ్రామానికని వెళ్ళాడు. వచ్చేసరికి ఆలస్యమవుతుంది. సరే వదినా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అవును, అబ్బాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇప్పుడు వదిన గారు సరైన మార్గంలోకొచ్చారు. వదినా, చూస్తున్నాం. మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి. తప్పకుండా చెప్తాను వదినా. పెళ్లిలో అబ్బాయిని చూశాను. చాలా లక్షణంగున్నాడు. వేరే వాళ్ళెందుకు? మీ అమ్మాయిని ఇస్తామనొచ్చుగా. అలాగే వదినా అంటూ వెళ్తుంది. అంతలో మాధవి కాలేజీ నుండి ఇంటికి వస్తుంది. సూరమ్మను ఇంటి ముందు చూసి, ఏంటమ్మా ఇక్కడున్నావు? ఇంట్లోకి పదా. ఏం లేదమ్మా, మీ చిన్నదిన వాళ్ళ అమ్మగారు వస్తే ఇప్పుడే మాట్లాడి పంపించాను. అవునా అమ్మా? ఈరోజు ఉండమనకపోయావా? చాలా రోజుల తర్వాత మన ఇంటికొచ్చారు కదా. ఉండమన్నానమ్మా, వాళ్ళబ్బాయి వచ్చాడంట. అందుకే తొందరగా వెళ్ళిపోయింది. సరే పద, మనం ఇంట్లోకి వెళ్దాం అంటూ ఇంట్లోకి వెళ్తారు. మరుసటి రోజు సూరమ్మ ఆరుబయట కూర్చొని ఉండడం చూసి మీనా సూరమ్మతో, అత్తయ్య, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరేమనుకోవద్దు. అయ్యో, దాందేముందమ్మా, చెప్పు. అత్తయ్య, మన మాధవ్ ఉంది కదా, మా పెదనాన్న వాళ్ళబ్బాయి మన మాధవిని మా పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడంట. పెళ్లి చేసుకుంటే మన మాధవినే చేసుకుంటానని అంటుంటే వాళ్ళు మా అమ్మతో చెప్పారంట. అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. అవునా అమ్మా? కాని దాని మనసులో ఏముందో గదా. పెళ్ళనేది ఇష్ట ప్రకారం జరగాలి. అలానే మీ ఇష్ట ప్రకారం జరిగితే దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వినోద్తో మాట్లాడి చూడు. వాడే వాడి చెల్లిని అడుగుతాళ్లే. అలాగే అత్తయ్య, ఆయనతో చెప్పి అడగమంటాను అని మీనా ఇంట్లోకి వెళ్తుంది. మీనా వెళ్ళగానే సూరమ్మ మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. అది గమనించిన రోజా, అత్తయ్య, నేను మొక్కలకు నీళ్లు పడతాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదులే అమ్మా. వచ్చిన దగ్గర నుండి మీరు నన్ను ఏ ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. ఈ పన్నైనా చేయనియండి. సరే అత్తయ్య. అత్తయ్య, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగమ్మా. నా దగ్గర మోమాటం ఎందుకు పడతావు? డబ్బులేమైనా కావాలా? డబ్బేం వద్దత్తయ్య. మరేం కావాలమ్మా? అత్తయ్య, అది మా తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు ఒప్పుకుంటే మాధవికి మా తమ్ముడినిచ్చి పెళ్లి చేద్దామత్తయ్యా. అదేంటమ్మా, అక్కా చెల్లెళ్ళు అనుకొని అడుగుతున్నారా ఏంటి? అదేంటత్తయ్య అలా అన్నారు? మీ అక్క మీనా కూడా వాళ్ల పెదనాన్నగారి అబ్బాయికి మన మాధవిని అడిగిందమ్మా. నువ్వొచ్చి మీ తమ్ముడికి అడుగుతున్నావు. అదే, ఒకవేళ ఇద్దరు అనుకొని అడుగుతున్నారేమో అనే సందేహం వచ్చి అడిగాను. అమ్మూ,
నువ్వు తక్కువ దానివి కాదనుకుంటక్క. నాకంటే ముందే అత్తయ్య గారితో పెళ్లి సంబంధం మాట్లాడతావా? ఆ పెళ్లిలా జరుగుతుందో నేను చూస్తాను. నీకంటే ముందే మాధవిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు రోజానే కాదు. అని అనుకుంటూ ఉండగా ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా, మాధవి అయితే మా తమ్ముడికి సరైన జోడి, వాళ్ళ ఈడు జోడు కూడా బాగుంటుందని. నువ్వైతే రాజేష్తో ఒక మాట చెప్పు. ఆ మాట తన చెల్లెలతో మాట్లాడమని. పెళ్ళనేది వాళ్ళ అన్నయ్యల ఇష్టం. వాళ్ళ అన్నయ్యలు ఎలా చెప్తే అలానే. సరే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి మీ అబ్బాయితో చెప్తాను అంటూ ఇంట్లోకి వెళ్తుంది. గదిలో కూర్చుని ఉన్న రాజేష్తో ఏమండి, మా తమ్ముడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు కదా, వాడికి మా అమ్మ పెళ్లి చేస్తానంటుంది. మన ఇంట్లో మాధవ్ ఉంది కదండి, మా తమ్ముడికి మన మాధవినిచ్చి పెళ్లి చేద్దామండి. వాళ్ళ ఈడు జోడు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే, దాని మనసులో ఏముందో మరి చెల్లి రానివ్వు, వచ్చాక అడుగుదాం. ఈ ఏడాది ఎలాగో మాధవి చదువు కూడా అయిపోతుంది. అలాగే అడిగి నచ్చితే పెళ్లి చేసేద్దాం సరేనండి, మీరు మాత్రం మాధవితో మాట్లాడడం మర్చిపోవద్దు అంటుంది. ఇదిలా ఉండగా మీనా వినోద్తో ఏవండి, మాధవిని మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి సురేష్కిచ్చి పెళ్లి చేద్దామండి. మీరేమంటారు? ఇప్పుడు దాని పెళ్లికి ఏమంత కంగారు వచ్చింది? మాధవి చదువుకుంటుంది కదా. అయినా అమ్మ చెప్పింది కదా మాధవికి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని. మనం ఇప్పుడే కంగారు పడితే ఎలాగా? అది కాదండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. ఇదే విషయం అత్తయ్యగారితో మాట్లాడాను. మీతో ఒక మాట చెప్పమన్నారు. అమ్మ నాతో చెప్పమన్నారా? సరే అయితే, మాధవి అయితే కాలేజీ నుంచి రాని అడుగుదాం అని అనగానే మీనా సంతోషంతో అలాగేనండి అని ఆరు బయట పనులు చేసుకుంటూ ఉంటుంది. అది గమనించిన రోజా అమ్మ నా తోటి కూడలా, మాధవిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తిని కాజేయాలనుకుంటున్నావా? అంతలో రోజాను మీనా చూసి అమ్మా చెల్లెమ్మ, ఏం చూస్తున్నావు? అంటూ వెటకారంగా అంటుంది. ఏం లేదక్కా, మాధవి కాలేజ్ నుంచి ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. అబ్బో, చెల్లెమ్మకి మరదల మీద చాలా ప్రేముందే. ఏంటో అక్కయ్య గారికి లేనట్టు. ఉందిలే కాని వంటగదిలోకి పద, వంట పని పూర్తి చేద్దాం అంటూ ఇద్దరు తోటికోడళ్ళు వంటగదిలోకి వెళ్ళి వంట పూర్తి చేస్తూ ఉంటారు. వంట తయారు చేస్తూ ఉండగా సూరమ్మ వచ్చి అమ్మ కోడళ్ళారా, వంట ఏం తయారు చేస్తున్నారు? ఆ అత్తయ్య, బెండకాయ వంకాయ రసం. అమ్మ రోజా, కాస్త రోటి పచ్చడి చెయ్యమ్మా, నువ్వు చాలా బాగా చేస్తావు. అలాగే అత్తయ్య అని అనగా సూరమ్మ గదిలోకి వెళ్తుంది. అంతలో మాధవి వస్తుంది. వచ్చి వంటగదిలోకి వెళ్ళి వదిన, ఈరోజు కాలేజీలో చాలా లెసన్స్ చెప్పారు. నేను ఫుల్గా అలసిపోయాను. తప్పదు కదా మాధవి, అసలే డాక్టర్ కోర్స్ చేస్తున్నావు. ఆ మాత్రం ఉంటుందిలే, రేపు పెళ్ళయ్యాక ఉద్యోగం చేయాలి కదా. అవునక్క, అసలే మాధవిని బోలెడు డబ్బు పెట్టి చదివేస్తుంది వాళ్ళమ్మ. ఆ మాత్రం కష్టపడొద్దు. సరేలే వదిన, ముందు భోజనం పెట్టండి, నాకు చాలా ఆకలిగా ఉంది. సరే అమ్మా, కూర్చో, మీ అన్నయ్యలు కూడా వస్తున్నారు. రోజా తన మనసులో అక్క, నువ్విలా అడిగిద్దామనుకుంటున్నావా? అయితే నేను నా భర్తతో ఎలా అడిగిస్తానో చూడు అంటూ వంటకాలు బయటకు తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడు అందరూ వినోద్, మీనా, రోజా, రాజేష్, సూరమ్మ, మాధవిలు భోజనం పెట్టుకుని తింటూ ఉంటారు. అంతలో సూరమ్మ మాధవితో అమ్మ మాధవి, మీ అన్నయ్యలు మీ వదినలు నీతో ఏదో మాట్లాడాలంట చూడు. నాతోనా? అంత ముఖ్యమైన విషయం ఏంటన్నయ్యా? అంతలో మీనా ఏవండి, మీ చెల్లెలు అడుగుతుంది కదా, చెప్పండి. అని అనగా అంతలో ఏమండి, మీకు వినిపించడం లేదా? మీ చెల్లెలు విషయం ఏంటని అడుగుతుంది కదా, నోరు తెరిచి చెప్పరేం? ఏమైంది వదినా, ఎందుకింత కంగారుగా మాట్లాడుతున్నారు? అన్నయ్యలు చెప్పకపోతేనేం, మీరు చెప్పండి. ఏం లేదమ్మా, మీ అన్నయ్యలు మీ వదినలు కలిసి 2 సంబంధాలు చూశారు నీకోసం. అది వాళ్ళ ఇళ్లలోనే. ఆ విషయమే నీకు చెప్దామని. పెళ్ళా? ఇప్పుడేం పెళ్ళమ్మా? ఇప్పుడేం పెళ్ళంటావేంటి మాధవి? ఇంకెప్పుడు చేసుకుంటావు? నువ్వు పెళ్లి చేసుకుంటావని మా పెద్దనాన్న అబ్బాయితో నేను మాట్లాడాను. మాధవి,
వాళ్లను వీళ్లను చేసుకోవడం దేనికి? నా తోడబుట్టిన తమ్ముడున్నాడు. వాడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. నీకు సరైన జోడి. నువ్వు కూడా ముందు ముందు ఎలాగో ఉద్యోగం చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాడు అన్ని విధాలుగా నీకు సరైన జోడు. ఆ మాటలకు మాధవి, ఏంటిది వదినా? ఏం మాట్లాడుతున్నారు? నాకు తెలియకుండా మీరు మీరే సంబంధాలు కుదుర్చుకుంటే ఎలాగా? చేసుకునేది నేను. జీవితాంతం వారితో కలిసి కాపురం చేసేది నేను. నన్ను ఒక్కసారి కూడా ఒక్క మాట అడగాలనిపించలేదా? అంతలో సూరమ్మ, మాధవి, ఈ విషయం గురించి నాకు ముందుగానే చెప్పారమ్మా. నేనే సమయం వచ్చినప్పుడు మీ అన్నయ్యలతో అడిగించమని నేనే అన్నాను. ఏంటమ్మా నువ్వు కూడా? నేను దేనికోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నానో నీకు తెలీదా? ఏమైంది చెల్లెమ్మా? ఇష్టముంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదు అనాలి. అంతేకాని ఆ ఒక్క మాట కోసం ఎందుకింతలా బాధపడుతున్నావు? ఏమైంది చెల్లెమ్మా? నీ మనసుని నీ వదినలు బాధపెట్టి ఉంటే వాళ్ల బదులు మేము క్షమాపణ అడుగుతున్నాము. మమ్మల్ని క్షమించమ్మా అదేం లేదన్నయ్యా, వదిలేయండి. అని అనగా అంతలో, మాధవి, సూటిగా నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి వదినా. నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నావు మీనా? కాస్త నా బుర్ర ఉందా? నా చెల్లెలు వేరేవాణ్ణి ప్రేమించడమా? అది అసంభవం. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? ఒక ఆడదాని మనసు మరొక ఆడదానికి తెలుస్తుంది. మీరాగండి. అక్క అడుగుతుంది కదా మాధవి, నోరు తెరిచి మాట్లాడవేం? నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అవును వదినా. ఏం మాట్లాడుతున్నావు మాధవి? స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా? ఏంటమ్మా మాధవి, నువ్వు వేరొక అబ్బాయిని ఇష్టపడుతున్నావా? అవునన్నయ్యా. కాదమ్మా మాధవి, మీ అన్నయ్యలు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో తెలుసా? వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇది నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? అమ్మా, నన్ను క్షమించండి. నిజంగానే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీకు చెప్పాలంటే భయమేసింది. అందుకే ఇన్ని రోజులు నేను మీకు చెప్పలేకపోయాను. అంటే ఇప్పుడు చెప్తే ఒప్పుకుంటామనుకుంటున్నావా? అది కాదమ్మా. ఏది కాదమ్మా? చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచాను నీకు తెలీదా? మీ అన్నయ్యల కంటే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. నువ్వేమడిగినా క్షణంలో తీసుకొచ్చేవాళ్లు మీ అన్నయ్యలు. వాళ్ళు అడుగుతున్నారుగా, సమాధానం చెప్పిప్పుడు. పెద్దనయ్య, చిన్ననయ్య, నన్ను క్షమించండి. నేనొక అబ్బాయిని ప్రేమించిన మాట మాత్రం వాస్తవమే, కానీ నేను ప్రేమిస్తున్నట్టు ఆ అబ్బాయికి కూడా తెలీదు. ఆ అబ్బాయి నన్ను 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా నేను సరే అని ఆ అబ్బాయికి నా జవాబు చెప్పలేదు. ఎందుకంటే మీ అభిప్రాయం తెలుసుకొని చెబుదామనుకున్నాను. ఏంటమ్మా, చదువుకోమని నిన్ను కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పని ఇదా? అంతలో, రాజేష్, ఒకసారి ఉండు. ఎవరమ్మా తను? ఏం చేస్తుంటాడు? ఏంటండి మీరు నెమ్మదిగా నిమ్మకు నీరెత్తనట్టుగా అడుగుతున్నారు? కొంచెం గట్టిగా అడగండి. ఏంటక్క బావగారు అలా అడుగుతున్నారు? కాసేపు నోరు మూసుకుంటారా? అన్నయ్య అడుగుతున్నాడు కదా. చెప్పమ్మా, అబ్బాయి ఏం చేస్తుంటాడు? అన్నయ్య, ఆ అబ్బాయి పేరు సురేష్. అతను నాతో పాటు డాక్టర్ చదువుతున్నాడు. చాలా మంచి వ్యక్తి. నేనెన్నిసార్లు అసహ్యించుకున్నా, ఆఖరికి అందరి ముందు కొట్టినా నా కోసం 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరినో ప్రేమించావనేసరికి దాన్ని మీ అన్నయ్య ఒప్పుకొని అతనితో నీ పెళ్లి చేస్తారనుకుంటున్నావా? ఈ ఆస్తి మొత్తం వాడికే తగిలేద్దామనుకుంటున్నావా? వదినా, నాకు ఈ ఆస్తి అంతస్తులు ఏమవసరం లేదు. నేను అతన్ని ప్రేమిస్తున్నానన్నాను. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అమ్మ అన్నయ్యల ఇష్టం. మీరేంటి వదినా ఇలా మాట్లాడుతున్నారు? ఏంటమ్మా మాధవి, మనమేంటి, మన కుటుంబమేంటి? నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావంటే ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతారమ్మా? సురేష్ చాలా మంచివాడమ్మా. నువ్వు మంచివాడనగానే వెనక ముందు ఆలోచించకుండా నీ పెళ్లి చేస్తామనుకుంటున్నావా? రేపటి నుండి నువ్వు కాలేజీకి వెళ్లేది లేదు, ఏమీ లేదు. ఇంట్లోనే ఉండు. తిక్క కుదిరింది మాధవికి. లేకపోతే నా తమ్ముణ్ణి కాదని వేరేవాణ్ణి పెళ్లి చేసుకుంటుందా? ఏమీ చెల్లెమ్మా. అవునక్క, నిజం చెప్పావు. మన తమ్ముళ్ళని కాదని వేరేవాణ్ణి పెళ్లి చేసుకుంటా అన్నందుకు వాళ్ళమ్మ తగిన గుణపాఠమే చెప్పింది కదా అంటూ తోటికోడళ్ళు చాటుగా నవ్వుకుంటూ ఉంటారు. అంతలో, అమ్మా, కాసేపు ఆగు. చెల్లి ప్రేమించిందంటే అతను అన్ని విధాలుగా సరైనవాడు కాబట్టి చెల్లి ప్రేమించింది. చెల్లి గురించి మనకు తెలీదా? అది కాదురా. అంతలో, చెల్లెమ్మ ఎటువంటిదో మనకు తెలీదా అమ్మా? చెల్లి ఎంత మంచిది కాకపోతే
ప్రేమించిన విషయం తనకు చెప్పకుండా మనకు చెప్పిందంటే చెల్లి యొక్క మంచి మనసు అర్థం కావడం లేదా అమ్మా? పక్కన ఉన్న మీనా తన మనసులో. మీరు గొప్ప, మీ చెల్లెలి గొప్ప మీరే చెప్పుకోవాలి. అంతలో సూరమ్మ. సరేనమ్మా మాధవి, నువ్వింతగా చెబుతున్నావు కాబట్టి అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకొని రేపు రమ్మని చెప్పు, మాట్లాడదాం. పెద్దనయ్య, చిన్ననయ్య, చాలా థ్యాంక్స్. అమ్మా నీక్కూడా. అంటూ సూరమ్మను కౌగిలించుకుంటుంది. రోజా మీనాలు మూతి విరుచుకుంటూ గదిలోకి వెళ్తుండగా వదినా, ఒక్క నిమిషం. ఈ ఆస్తి అంతస్తులు నాకేమొద్దు, మళ్ళీ చెబుతున్నాను. అంటే ఆస్తిని అన్నదమ్ములిద్దరినీ సమానంగా పంచుకోమంటావా? ఏంటి వదినా ఇది? ఇన్ని రోజులు నాతో ప్రేమగా మాట్లాడింది చేసింది ఆస్తి కోసమా? మిమ్మల్ని మా అమ్మకంటే ఎక్కువగా ప్రేమించాను. ఈ డబ్బు కోసం మీ తమ్ముళ్ళనిచ్చి నాకు పెళ్లి చేద్దామనుకున్నారా? నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను వదినా. ఆ మాత్రం మీ మనసులో మాటను గ్రహించలేనా? అలా ఏం కాదు మాధవి. సరే వదినా, మీరిలా కఠినంగా ఉన్నారు కాబట్టి నాదొక మాట. ఏంటో? నేనొకరింటికిస్తే వెళ్ళిపోయేదాన్ని. నా వాటా ఆస్తి నాకే ఉంది కాబట్టి ఇప్పుడే ఆస్తిని మా అమ్మ పేరుకి మారుస్తున్నాను. మా అమ్మను చివరి వరకు ఎవరు చూస్తారో వారికి ఈ ఆస్తి దక్కుతుంది. లేకపోతే మళ్ళీ నేను తిరిగొచ్చి నా ఆస్తి నేను తీసుకెళ్తాను. అయ్యో మాధవి, నువ్వు మీ అత్తగారింటికి వెళ్తే మేము లేమా చూసుకోవడానికి అత్తయ్యను? అయినా మీ అమ్మను మాకన్నా ఇంకెవరు బాగా చూసుకుంటారు చెప్పు? ఆ అత్తయ్యని మేము కళ్ళెల్లో పెట్టి చూసుకుంటాం. అక్కేనా, నేను కూడా నా తల్లిలా చూసుకుంటాను. అనడం కాదు, చేసి చూపించాలి. అంతలో మాటలెవరైనా చెప్తారు, చూస్తే కదా తెలిసేది. అందుకే కదన్నయ్య ఆ అమ్మని చూడకపోతే మళ్ళీ ఆస్తిని తీసుకుంటాననేది. అదంతా ఎందుకులే కాని పదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. రేపు మా తమ్ముడు గారిని వారి కుటుంబాన్ని తీసుకొస్తానన్నావుగా, పడుకుందాం లేక. అవును మాధవి, రేపు ఉదయాన్నే వాళ్ళకు టీ టిఫిన్లు తయారు చేయాలి కదా. అమ్మ కోడళ్ళు, మన ఇంట్లో ఆఖరిగా జరిగే శుభకార్యం ఇదే. మీరే దగ్గరుండి చూసుకోవాలి. మీరు మాకు వదిలేసి చూడండి, పనులు ఎలా చకచక చేస్తామో. సరే పదండి అంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మరుసటి రోజు రోజులాగానే మాధవి కాలేజీకి వెళ్తుంది. అక్కడ ఎక్కడ చూసినా సురేష్ కనిపించడు. అంతలో మాధవి స్నేహితురాలైన అంజలి కనిపించడంతో, అంజలి, సురేష్ కనిపించడం లేదు, ఇంకా కాలేజ్కి రాలేదా? ఏంటి మాధవి కొత్తగా మాట్లాడుతున్నావు? సురేష్ పేరెత్తితేనే పెద్ద పులిలా మీద పడిదానివి. ఈరోజేంటి కొత్తగా ప్రశాంతంగా సురేష్ గురించి అడుగుతున్నావు? అంజలి, నాకు సురేష్ అంటే చాలా ఇష్టం. సురేష్ నన్ను ఏ రోజు నుండి చూసి ప్రేమించడం మొదలుపెట్టాడు, నేను కూడా ఆ క్షణం నుండి అతన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ మా ఇంట్లో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని తనకి చెబుదామనుకున్నాను. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. అందుకే సురేష్ కోసం చూస్తున్నాను. ఎక్కడ కనిపించడే? నేను వచ్చేశా. ఇంతసేపు ఇక్కడే ఉండి మా మాటలు నక్కలా వింటున్నావా? సరే సరే, మాట్లాడుకోండి. కాబోయే దంపతుల మధ్యలో నేనెందుకు, పానకంలో పుడకలాగా. సురేష్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు మీరు మీ పెద్దవాళ్ళని తీసుకుని మా ఇంటికి రండి. మా అన్నయ్యలు, అమ్మ వదినలు మీతో మాట్లాడతానన్నారు. నిజమా మాధవి? ఈ అవకాశం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. అవునా? ఇంకొన్నేళ్లు వెయిట్ చేయించడం ఇష్టం లేక ఇప్పుడు చెప్పానులే. ఇప్పటికే దేవదాసులా అయ్యో, ఇంక వదిలేస్తే పిచ్చోళ్ళ అవ్వటం ఖాయం. సంతోషం మాధవి. రేపు ఉదయాన్నే మా తల్లిదండ్రులతో మీ ఇంటికొస్తాను. సరే సురేష్ గారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ వాళ్ళ అమ్మానాన్నల్ని తీసుకుని మాధవి వాళ్ళ ఇంటికి వస్తాడు. సూరమ్మవారిని చూసి, నాయనా రాజేషు, వినోదు, పెళ్లి వాళ్ళొచ్చారా? అమ్మ మీనా, రోజా ఎక్కడున్నారమ్మా? రండి, వచ్చి వారి కాళ్లకు నీళ్ళిద్దురు. సరే అత్తయ్యా అంటూ మీనా వచ్చి సురేష్కు వాళ్ళ అమ్మానాన్నలకు నీళ్ళివ్వడంతో వాళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు. సురేష్ వాళ్ళ అమ్మతో, నమస్కారం వదిన గారు. నాకు 2 కొడుకులు, వినోదు, రాజేషు. ఒక కూతురు మాధవి. వీళ్ళిద్దరూ నా కోడళ్ళు, మీనా, రోజా. వీళ్ళకి 2 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. ఇప్పుడు మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతుందని తెలిసి మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం.
మొన్నదేముంది, సూరమ్మ గారు పిల్లలిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళనుకున్న విధంగానే వాళ్ళకొక ముడి వేస్తే సరి. అవును చెల్లెమ్మ, అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళి రావడం, మీ అమ్మాయి గురించి చెప్పడం ఇదే సరిపోతుంది కానీ అమ్మాయి ఎన్ని రోజులు ఇంట్లో చెప్పలేదంట కదా, అందుకే ఇంత ఆలస్యమైంది. లేకపోతే మనం మనవడినో మనవరాలినో ఎత్తుకునేవాళ్ళం అని అనగా అందరూ నవ్వుతారు. అంతలో వినోద్, మేము మా చెల్లెల్ని ఎంతో ప్రేమతో పెంచాము. మా నాన్నగారి ఒక్క కోరిక మా చెల్లి డాక్టర్ అవ్వడం. పెళ్ళయ్యాక మా చెల్లెలు డాక్టర్ చదువుకోవడానికి సహకరిస్తేనే ఈ పెళ్లి జరిపిస్తాం, లేకపోతే ఈ పెళ్లి చేయడం జరగదు. అంతలో సురేష్, ఏవండి, నేను మీ చెల్లి చదివే కాలేజీలో డాక్టర్ చదువుతున్నాను. నేను మీ చెల్లెలు ఒకటే కోర్సు. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, మీ చెల్లెలు కూడా అలాగే అనుకుంటుంది. మేమిద్దరం డాక్టర్ చదవడానికి మా తల్లిదండ్రులు సహకరిస్తారని చెప్తేనే వారిని మీ ఇంటికి తీసుకొచ్చాను. అవునండి, మీ అమ్మాయి డాక్టర్ చదవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏముంది, మా ఇంట్లో ఇద్దరు డాక్టర్లుంటారు, అంతే కదా. అంతేగా అంతేగా. అంతలో సురేష్, ఏంటి నాన్న F2 సినిమాలో డైలాగ్ చెప్తున్నావు? నేను కాదరా నాన్న, రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా నీ భార్య చెప్పినట్టు వినాల్సిందే. నీ భార్య ఏం చెప్తే అది అంతేగా అంతేగా అనాల్సిందే. సరే అన్నయ్య గారు, అమ్మాయిని పిలుస్తాను, ఒకసారి మాట్లాడండి. అమ్మ మీరా, రోజా, మాధవిని తీసుకురండమ్మా. అని అనగా ఇద్దరూ వెళ్లి మాధవిని తీసుకొస్తారు. సురేష్ తల్లిదండ్రులు మాధవిని చూసి, సురేష్, నువ్వు చెప్పిన దానికంటే నిజంగానే అమ్మాయి చాలా బాగుందిరా. నీ సెలెక్షన్ సూపర్ పో. మరేమనుకుంటున్నావమ్మా, నీ కొడుకా మజాకా? అంతలో రాజయ్య, అమ్మా మాధవి, నేను నీకు మావయ్యనవుతాను. ఈమె నీకు అత్తయ్య, ఇతడి నీకు కాబోయే భర్త. అది నువ్వు ఒప్పుకుంటేనే. మావయ్య, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఇష్టం కాబట్టే కదమ్మా 3 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి చుట్టూ పిచ్చివాళ్లా తిరుగుతున్నాను. ఆ విషయం మాకు కాదు, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి చెప్పు. వాళ్ళకి తెలియాలి కదా నువ్వు అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నావో. సరే, ఏవండి, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. మీరిప్పుడు పంపించిన మాధవిని మా ఇంటికి తీసుకెళ్తాను అని అనగా అక్కడున్న వాళ్ళందరూ సంతోషించి, ఒరేయ్, ఏంట్రా ఆ తొందర? ఆ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే దానికి మంచి మర్యాద ఉంది. కాస్త ఆగు నువ్వు, పెద్దవాళ్ళు మేం మాట్లాడుతున్నాం కదా. పోనీలేవే, 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు కదా, ఏదో వాళ్ళ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడంతో ఇప్పుడే పంపించమన్నాడు. అన్నయ్య గారు, వదిన గారు, మంచి రోజు చూసుకొని కబురు చేస్తాము. ఆ రోజున వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుందిగా. సరే వదిన గారు, మేము వెళ్ళొస్తాం. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు, టిఫిన్ చేసి వెళ్ళండి. వద్దు చెల్లెమ్మ, అతుకుతే గత కాదు అంటారు కదా, ఇప్పుడేముంది, కొన్ని రోజుల్లో పెళ్లి భోజనమే చేద్దాం అని సంతోషంతో వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత మంచి రోజు చూసి పెద్దల సమక్షంలో మాధవి సురేష్కు పెళ్లి చేస్తారు. మాధవి అత్తారింటికి వెళ్ళిపోతుంది. తర్వాత మీనా రోజాలు వారి అతి ప్రేమతో సూరమ్మను చూసుకోవడం మొదలుపెడతారు. అది చూసి వినోద్ రాజేష్తో, ఏంట్రా తమ్ముడు, నీ భార్య నా భార్య ప్రేమతో అమ్మని ఇప్పుడే పైకి పంపించేసేలా ఉన్నారు? చెల్లి చెప్పింది కదా అన్నయ్య, అమ్మని ఎవరైతే జాగ్రత్తగా చూస్తారో వారికి ఆస్తి దక్కుతుందని, లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చి ఆస్తిని తీసుకెళ్తానని. ఆ భయంతోనే అతి ప్రేమను నటిస్తున్నారు. నటించని ఎన్ని రోజులు నటిస్తారో అని ఇంట్లోకి వెళ్తారు.